ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది ఉదయకాలాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు, ఎప్పుడూ శ్రమలే, ఎప్పుడూ శ్రమలే, ఏదో ఒక శ్రమ నన్ను అలా వెంబడిస్తూనే ఉంది, అది నన్ను వంచుతుంది, బలంగా నా బలాన్నంతటిని తినివేస్తుందని వేదన చెందుతూ ఉంటారు. కానీ ఈరోజు చాలా సంగతులు మనం తెలుసుకోగలగాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడ్ల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. భక్తుడైతే అతనికి ఏదో ఒక మహత్యం కలిగినటువంటి గొప్ప కార్యం జరుగుతుందని, ఏదో ప్రత్యక్షం కాబోతుందని, గొప్ప మహిమను అతను చూస్తాడని, దానిని బట్టి చూస్తే ఇప్పటి కాలపు శ్రమలైతే అది పెద్ద గొప్ప ఏం కాదని అతను మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి ఎందుకు అంత ధైర్యం కలిగి ఉన్నాడు? అతను దేవుని అందులో బలం పొందుకున్నాడు కాబట్టి అతని నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ అతన్ని బలపరుస్తూ ఉంది కాబట్టి శ్రేష్టమైనది నాకు దొరుకుతుంది, ఇప్పుడున్నటువంటి శ్రమలు పెద్దగా ఏం కాదని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన నడిపింపు కింద మనుషులు ఉంటూ ఉంటారో, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి అయితే ఆరాధించడం మానరు, ఆయన సన్నిధిలో స్తుతించడం మానరు, ఆయన కొరకు పరుగులెత్తడం మానరు. కానీ ఇలా శ్రమలు అనుభవిస్తూ ఆయన సన్నిధిలో పరిగెడుతున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా బహుమానం అనేది దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి చాలా సంగతులు మనం వినడం ద్వారా చివరి వరకు కూడా ఆయనలో నుంచి తొలగిపోకుండా మన పాదాలు తొట్టెళ్ళకుండా ఉండడానికి ప్రభు అయితే సహాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మనుషులు పడుతున్నటువంటి శ్రమలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. కానీ భక్తులైతే ఆత్మీయంగా వారు జీవించేటువంటి జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు సాధారణంగా జీవించేటువంటి జీవితంలో అనుభవిస్తున్నటువంటి శ్రమలే అంత కఠినంగా ఉంటే, దేవుని కొరకు జీవించేటువంటి వారి జీవితంలోని ఇంకా ఎన్నో శ్రమలనే ఉన్నాయి. కానీ వారు దాన్ని ఆనందంగా ఎదుర్కొంటూ ఉన్నారు. అలా ఎదుర్కోవడానికి కూడా ఎంతో బలం కావాలి. ఆ బలాన్ని బట్టి వారు ప్రతి పరిస్థితి మీద పెత్తనం చేయగలుగుతారు. కాబట్టి ఈరోజు శ్రమలు కలుగుతున్నప్పుడు, వేదన వస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని జయించుకోవాలంటే, వాటన్నిటిని తప్పించుకొని మనం పరుగులెత్తాలంటే బలమైనటువంటి విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఈ బలమైనటువంటి విశ్వాసం ప్రతి ఒక్కరికి కూడా కావాలని ప్రభువుకు తెలుసు. కనుక ఆయన పెట్టేటువంటి ఆహారాన్ని మనం తినాలి. ఆత్మ సంబంధంగా మనం బలం పొందుకోవడానికి ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు పరిగెత్తేలాగా సిద్ధపడుతూ ఉండాలి. కాబట్టి కష్టాలన్నింటిలోనూ కూడా దేవుడు మన సహాయకుడిగా ఉన్నాడు. ఈరోజు అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ ఈరోజు మనకంటే ముందుగా వారి ఎడ్ల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావని భక్తులైతే ఎంచుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరైతే శ్రమలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటూ ఉన్నారో, ఒకసారి కానీ నీకు ముందుగా మాదిరికరంగా ఉన్నటువంటి వాళ్ళని కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మహిమ ప్రత్యక్షత ఎదుట ఆయన గొప్ప కృపని దేవుడు నీకు అనుగ్రహించి ఖచ్చితంగా నీకు నడిపిస్తాడు. కనుక నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ, బలపరచబడుతున్న కొద్దీ, ఆయన్ను ఉండాలనేటువంటి ఆశ కలిగి ఉంటున్న కొద్దీ నువ్వు ఫలించడం ప్రారంభిస్తూ ఉంటావు. నీ ఫలాలన్నీ నీ ఎదురుగానే కనబడుతూ ఉంటాయి. దాన్ని బట్టి నీకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు పొందుతున్నటువంటి శ్రమలు వేరు, దేవుని కొరకు జీవిస్తూ ఎంతో ప్రయాసపడుతున్నటువంటి వారు పొందుతున్నటువంటి శ్రమలు వేరు. వాళ్ళే అంత ఖచ్చితంగా సంతోషంగా ఉండగలిగితే, ఈరోజు నువ్వు కూడా వారి జీవితాలను కానీ పరిశీలించినట్లయితే, వారి వల్లే మాదిరికరంగా ఉండడానికి నువ్వు పరిగెత్తినట్లయితే, దేవుడు అనేక సంగతులు నీకు బోధించి తెలుసుకునేలా చేసి నీకు నిరీక్షణ కలుగు చేసి నిన్ను ఖచ్చితంగా ఆయన నడిపిస్తారు. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ ఉదయకాలాన్ని ఎవరైతే అధికంగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో వారిని బలపరచండి తండ్రి. నైనా వాటిలోంచి తప్పించుకునేటువంటి మార్గాన్ని కలుగు చేయండి. శ్రమల్లో ఉండేటువంటి గొప్ప సిరులు పొందడానికి గాను తండ్రి వారు కృప దయచేసి నిరీక్షణ కోల్పోకున్నట్లుగా కృపతో నింపమని దేవా, నీవు వారిని బలపరుస్తూ ఉన్నావు కనుక తండ్రి, ఆ యొక్క బలాన్ని ఖచ్చితంగా వారు పొందుకుంటారని ఆశతో ముందుకు కొనసాగడానికి వారికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.